నమస్తే. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 హిందీ కంటెంట్, గ్రామర్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 15కి స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పటివరకు మీరేమైనా ప్రాక్టీస్ సెట్స్ మిస్ అయినట్లయితే కనుక మీరు కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టీజీ టెట్ 2026 హిందీ అని చెప్పేసి, దాంతోపాటుగా మరి అలాగే టీజీ టెట్ 2026 సోషల్ అని చెప్పేసి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీకు సోషల్ క్లాస్ అని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లో చూసుకుంటూ, వీడియోస్ అన్ని చూస్తూ మీ యొక్క ప్రాక్టీస్ని బాగా పలుపరుచుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మంచి స్కోరింగ్కి ఉపయోగపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ నొక్కి ఆల్ అందరికి చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వారు ఛానల్ని మరి జాయిన్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మీ యొక్క డౌట్స్, సలహాలు, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు దానికైతే రిప్లై ఇస్తాను. దాంతోపాటుగా టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోయి అప్డేట్స్ అనేటువంటిది పొందుతూ ఉండొచ్చు. అయితే లేట్ చేయకుండా ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి నిమ్నలిఖిత్ ప్రశ్న ఇక్కడ చూడండి. यस, निम्नलिखित वाक्यों में से कर्तवाच्य एक्टिव वॉइस वाले वाक्य का चयन कीजिए। ऑप्शन ए, नानी द्वारा कहानी सुनाई गई। बी, बच्चे मैदान में खेल रहे हैं। सी, घायल पक्षी से उड़ा नहीं गया। ऑप्शन सी, रोगी को दवा दी गई। प्रश्न फिर एक बार, निम्नलिखित वाक्यों में से कर्तवाच्य वॉइस वाले वाक्य का चयन कीजिए అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. यस. రెండో ప్రశ్న చూడండి. कृपया शांत बैठिए, यह अर्थ के आधार पर कौन सा वाक्य भेद है? ऑप्शन ए, विधानवाचक वाक्य। बी, इच्छावाचक वाक्य। सी, प्रश्नवाचक वाक्य। डी, आज्ञावाचक वाक्य। प्रश्न फिर एक बार, कृपया शांत बैठिए, यह अर्थ के आधार पर कौन सा వాక్య భేద్ హై అంటే మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆజ్ఞావాచక్ వాక్య ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడవ ప్రశ్న, अक्ल पर पत्थर पड़ना मुहावरे की सही अर्थ क्या है? ऑप्शन ए, सिर पर चोट लगना। बी, बुद्धि भ्रष्ट होना। सी, बहुत बुद्धिमान होना। ऑप्शन डी, मूर्खतापूर्ण बातें करना. प्रश्न फिर एक बार, अक्ल पर पत्थर पड़ना मुहावरे का సహీ అర్థ్ క్యా హై అంటే ఇక్కడ మనకి ముహావరాల నుంచి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అది దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బుద్ధి భ్రష్ట్ హోనా ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూడండి. నాలుగవ ప్రశ్న, కపూర్ शब्द किस श्रेणी के अंतर्गत आता है? ऑप्शन ए, तत्सम शब्द। बी, देशज शब्द। सी, तद्भव शब्द। डी, विदेशी शब्द. प्रश्न फिर एक बार, कपूर शब्द किस श्रेणी के अंतर्गत आता है అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. తద్భవ్ శబ్ద్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఐదవ ప్రశ్న, अत्यंत शब्द में किस उपसर्ग का प्रयोग हुआ है? ऑप्शन ए, अति। बी, अंत। सी, आ। डी, अत्य. మరి అత్యంత అనే దాంట్లో ఎటువంటి ఉపసర్గ ఉపయోగించబడింది అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అతి. సో అతి ప్లస్ అంత్, అత్యంత్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆరో ప్రశ్న చూడండి. महिला अंचल को हिंदी का पहला आंचलिक उपन्यास माना जाता है, इसके लेखक कौन है? ऑप्शन ए, प्रेमचंद। बी, फणीश्वरनाथ रेणु। सी, अगे। डी, जैनेन्द्र. प्रश्न फिर एक बार, महिला अंचल को हिंदी का पहला आंचलिक उपन्यास माना जाता है, इसके लेखक कौन है? చూడండి, ఇక్కడ ఒకటే క్వశ్చన్లో మనకి 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫణీశ్వర్నాథ్ రేణు ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఏడవ ప్రశ్న చూడండి. ఇక్కడ बुंदेले हर बोलों के मुंह में हमने सुनी कहानी थी, कविता की रचयिता कौन है? महादेव वर्मा। बी, सुभद्रा कुमारी चौहान। सी, माखनलाल चतुर्वेदी। डी, रामधारी सिंह दिनकर. సో ఇక్కడ మరి
భారత్ కి ఆత్మ అని చెప్పేసి ఎవరికి బిరుదు అయితే మీరైతే ఇక్కడ కామెంట్ చేయగలరు. ప్రశ్న మరొకసారి చూడండి. బుందేలే హర్ బోలో కేమో హమ్నే సుని కహానీ థీ కవితకి రచయిత కౌన్ హే అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సుభద్ర కుమారి చౌహాన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న. यस, तार सप्तक का संपादन किसने किया था जिससे प्रयोगवाद का प्रारंभ माना जाता है? ऑप्शन ए मुक्तिबोध, बी सच्चिदानंद हीरानंद वात्स्यायन, आगे सी धर्मवीर भारती, डी गिरिजा कुमार माथुर. प्रश्न मरొకసారి. तार सप्तक का संपादन किसने किया था जिससे प्रयोगवाद का प्रारंभ माना जाता है? ఇక్కడ మరి సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సచ్చిదానంద్ హీరానంద్ వాత్సాయన్. ఆప్షన్ బి అగే అన్నప్పుడు ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్. సో ఇక్కడ 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే భాషా శిక్షణ సంబంధించి ప్రశ్న. शिक्षण में योजना प्लानिंग की आवश्यकता क्यों होती है? प्रमुख आवश्यकता क्यों होती है అంటే ऑप्शन ए छात्रों को अनुशासित रखने के लिए, ऑप्शन बी शिक्षण को व्यवस्थित, उद्देश्यपूर्ण और समयबद्ध बनाने के लिए, ऑप्शन सी केवल प्रधानाचार्य को दिखाने के लिए, ऑप्शन डी परीक्षा में कठिन प्रश्न तैयार करने के लिए. చూడండి, చాలా మంచి ప్రశ్న ఇది. శిక్షణ మే యోజన ప్లానింగ్ అంటే మనం ఏదైతే టీచింగ్ చేస్తాం దాంట్లో ప్లానింగ్ అనేటువంటిది దేనికి ముఖ్యంగా అనుకూలమైనది, ఆవశ్యకత కలిగినటువంటిది అంటే కనుక మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ बी इज द राइट आंसर क्वेश्चन अंडी. राइट आंसर ऑप्शन बी शिक्षण को व्यवस्थित, उद्देश्यपूर्ण और संबद्ध बनाने के लिए इज द राइट आंसर फॉर दिस क्वेश्चन अंडी. రైట్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 10వ ప్రశ్న. यस, एक संपूर्ण पाठ्यक्रम या विषय वस्तु को समान और सार्थक खंडों में विभाजित करने की योजना क्या कहलाती है? ऑप्शन ए पाठ योजना, बी इकाई योजना, सी वार्षिक योजना, डी समय सारिणी टाइम टेबल. प्रश्न मरొకసారి చూడండి. एक संपूर्ण पाठ्यक्रम या विषय वस्तु को समान और सार्थक खंडों में विभाजित करने की योजना क्या कहलाती है? ऑप्शन ए पाठ योजना, बी इकाई योजना, सी वार्षिक योजना, डी समय सारिणी. సో ఇక్కడ మనం చూసినట్లయితే లెసన్ ప్లానా, యూనిట్ ప్లానా, యాన్యువల్ ప్లానా, టైం టేబుల్ అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇకాయి యోజన అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో ఈరోజు కూడా మనం 10 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. మరి దీనిపైన కూడా మీ యొక్క సలహాలు, సజెషన్లు, సూచనలు కూడా అందించండి. వాటిని అనుసరించి ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. త్వరలోనే మీకు ఇంకా కంటెంట్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. దాంతోపాటుగా మరి ఇక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి దాంతోపాటుగా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నటువంటి వారు టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. అలాగే మరి ఎవరైనా మిస్ అయ్యి ఉన్నట్లయితే ఇంతకుముందు క్లాసెస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఈ క్లాసెస్ మీకు హిందీకి సంబంధించి ప్లేలిస్టు, అలాగే సోషల్ సంబంధించి ప్లేలిస్టు లేటెస్ట్గా అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా అన్నీ మీరు ఫ్రీగా చూసి మీ యొక్క ప్రాక్టీస్ సెట్ని బాగా చేసుకొని మీ యొక్క ఎగ్జామ్లలో మంచి స్కోరు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇలాగే మీ సపోర్టు మరి చివరి దాకా అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ జాగ్రత్తగా ఉండే సురక్షితంగా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.